అమ్మయ్యా, దుర్ముహూర్తం దాటిపోయింది. ఇక పాఠం ప్రారంభించుకుందామా? హే గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు పవన్ అండ్ లాగ్ లేకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తాను. అందరికీ లైఫ్లో ఏదో ఒక టైంకి ఒక మొమెంట్ ఆఫ్ క్లారిటీ వస్తుందని అంటారు. నాకు కూడా రీసెంట్గా అలాంటి ఒక మొమెంట్ ఎదురైందని అనుకుంటున్నాను. బట్ అది నిజంగా మొమెంట్ ఆఫ్ క్లారిటీయా లేదా జస్ట్ ఒక స్మోక్ స్క్రీన్ అని దెర్ ఇస్ ఓన్లీ వన్ వే టు ఫైండ్ అవుట్. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. రీసెంట్గా ఒక వెకేషన్కి వెళ్ళినప్పుడు టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ వెకేషన్ అందరికీ కామన్గా వచ్చే ఫీలింగ్ నాకు కూడా ఒకటి వచ్చింది. అరే అప్పుడే అయిపోతుందా వెకేషన్ అని. దాంతోపాటు నేను బీటెక్ టైంలో ఒక సినిమా చూశాను. ఆ సినిమా పేరు ఇన్ టైమ్. ఆ సినిమా కూడా గుర్తొచ్చింది. అది ఎందుకంటే దాని ప్రిమైజ్ ఒకటి మూవీ చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం సింపుల్గా చెప్పేస్తాను. ఇన్ ఎ డిస్టోపియన్ ఫ్యూచర్ మనీ స్టాప్స్ బీయింగ్ ద కరెన్సీ. మీ యాక్చువల్ లైఫ్లో ఏదైతే టైం రిమైనింగ్ ఉందో దాంతో యూ స్టార్ట్ పేయింగ్ ఫర్ గూడ్స్ కానీ, లేకపోతే ఏదైనా బస్ ఎక్కడానికి కానీ, ఫుడ్ కొనుక్కోవడానికి కానీ, ఏదైనా కానీ. మీ దగ్గర ఉండే టైం కనుక అయిపోతే యూ డై. అండ్ మీరు జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ఏం చేసినా కానీ యూ ఎర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ లైఫ్ టైం. సో ఎప్పుడైతే మీ దగ్గర లైఫ్ టైం అయిపోతుందో యూ డై. ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు, ఆ మూవీకి వెకేషన్కి ఏంట్రా సంబంధం అని. నాకు ఎలా అనిపించిందంటే, ఆ మూవీలో అంత ఎక్స్ట్రీమ్ కాకపోయినా కానీ మన లైఫ్లో కూడా టైమే కదా ది అల్టిమేట్ కరెన్సీ అని అనిపించింది. అండ్ దాంతోపాటు టైమ్ ఈజ్ ఆల్సో ద అల్టిమేట్ కమోడిటీ అని కూడా నాకు అనిపించింది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మనం పుట్టిన వెంటనే ద ఫస్ట్ 15 to 20 years ఆఫ్ అవర్ లైఫ్ టైంని మన పేరెంట్స్ తీసుకెళ్ళి ఒక ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో పడేస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ పేరే స్కూలింగ్. అండ్ దాని నుంచి మనం బయటకు వచ్చిన వెంటనే దాని నుంచి మనం ఇంట్రెస్ట్ ఎర్న్ చేసినా, డివిడెండ్స్ ఎర్న్ చేసినా కానీ, వాట్ ఎవర్ దట్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ మనకి స్కూలింగ్ ఏది ఉందో దాన్ని యూజ్ చేసుకుని ఆ స్కిల్స్తో ఏదర్ జాబ్ చేస్తాం లేదా బిజినెస్ చేస్తాం ఇన్ ఎఫర్ట్స్ టు ఎర్న్ మనీ. అండ్ ద సైకిల్ కంటిన్యూస్ అనమాట. అండ్ ఇట్ గోస్ ఆన్ టిల్ ది అల్టిమేట్ గోల్ విచ్ ఇస్ టు స్టాప్ వర్కింగ్ ఫర్ మనీ అండ్ దెన్ స్టార్ట్ వర్కింగ్ జస్ట్ ఫర్ ఫన్. అంటే యూ ఆర్ యూజింగ్ ఆల్ ద మనీ దట్ యూ ఎర్న్డ్. నీ పుట్టిన దగ్గర నుంచి నువ్వు నీ టైంని తాకట్టు పెట్టి, టు పుట్ ఇట్ సింప్లీ, మనీ ఎర్న్ చేసి ఆ మనీని అంతా కూడబెట్టుకుని మనం రిటైర్ అయ్యే టైంకి అదే మనీని యూజ్ చేసుకుని వీఆర్ బయింగ్ టైం బ్యాక్, మనం కావాలనుకున్న దానిలో టైం స్పెండ్ చేయడానికి. సో ఒక 1/2 to 2/3 ఆఫ్ అవర్ లైఫ్ ఏమో టైమ్ ఈజ్ వీఆర్ యూజింగ్ ఇట్ యాజ్ కరెన్సీ. అండ్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్లో అదే దాంతో ఎర్న్ చేసిన మనీని తీసుకొచ్చి వీఆర్ అగైన్ బయింగ్ బ్యాక్ టైం. సో దాని అర్థం ఏంటి? టైమ్ ఇట్ స్టార్ట్స్ విత్ బీయింగ్ ఎ కరెన్సీ అండ్ ఇన్ ది ఎండ్ ద అల్టిమేట్ గోల్ ఇస్ ఇట్స్ ఆల్సో ద అల్టిమేట్ కమోడిటీ. ఇది నాకు వచ్చిన రియలైజేషన్. నా ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు, లైక్ మొన్న మధ్యన ఒక మూవీ చూసా, దాంట్లో రావు రమేష్ అంటాడనమాట, సాయంత్రం అయిన తర్వాత 2 పెగ్గులేసి ఇలాంటి కొటేషన్ నేను కూడా 100 చెప్తానని. అదే నాకు కూడా అనిపించి ఈ రియలైజేషన్ జస్ట్ ఒక కొటేషన్లా కాకుండా రియల్ లైఫ్లో పాటించాలి అని నేను సీరియస్గా అనుకున్నా. ఒక 1 month పాటు సీరియస్గా ట్రై కూడా చేశాను. బట్ ఇట్ వాజ్ నాట్ ఈజీ. నాకు 31 ఏళ్ళు, 31 years ఒక మైండ్ సెట్ డెవలప్ అయి ఉంటుంది మనది. దట్ మనీ గురించి ఆన్ చేయాలి, మనీ ఈజ్ ద కరెన్సీ అని చెప్పి మైండ్ సెట్ ఉంటుంది. సడన్గా బేసిక్స్, గ్రాస్ రూట్స్ లెవెల్ నుంచి మనీ కాకుండా టైంని కరెన్సీలా చూడడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. ఇది ఈ ఒక్క ఫిలాసఫీ అనే కాదు, మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం బట్టి, మన సోషల్ స్ట్రక్చర్ బట్టి మనకు ఒక మైండ్ సెట్ అలవాటు అవుతుంది. ఎవరైనా ఏదైనా మంచి మాట చెప్తే అవును కదా, నిజమే కదా, నేను పాటిస్తాను అనుకుంటాము. ఒక 1 day 2 days మేబీ మ్యాక్సిమం 1 month. దాని తర్వాత వీ గో బ్యాక్ టు అవర్ ఓల్డ్ హ్యాబిట్స్. ఎందుకంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ మ్యాన్ టు చేంజ్ 30 years ఆర్ వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ టైం డెవలప్ చేసుకున్న మైండ్ సెట్ని సడన్గా చేంజ్ చేయడం గ్రాస్ రూట్స్ లెవెల్ నుంచి ఈజ్ నాట్ ఈజీ. దానికోసం మనీని టైంని ఈక్వేట్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోలో మనీకి కూడా కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. లెట్స్ సే స్పెండ్ లెస్ దాన్ యూ ఎర్న్, సేవ్ ఫర్ ఎ రెయినీ డే, ఇన్వెస్ట్ ఫర్ యూ రిటైర్మెంట్. ఇట్లా కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అట్లానే టైంని ఒక కరెన్సీ లాగా చూడాలి, ఆ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి అంటే దానికి కూడా ఒక 3 principles పెట్టుకున్నాను నేను. దీస్ 3 principles షుడ్ స్టే ఫర్ ద లైఫ్ టైం అనమాట. అండ్ అలా లైఫ్ టైం ఉండాలి అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 6 months పాటు
ఈ 3 బేసిక్ ప్రిన్సిపల్స్ మీదనే కంటిన్యూస్గా వర్క్ చేసి అండ్ టు హోల్డ్ మైసెల్ఫ్ అకౌంటబుల్, ఆ అప్డేట్స్ నేను ఏమేమైతే నేర్చుకున్నానో, నా ప్రోగ్రెస్ ఎట్లా ఉందో, ఎక్కడైనా నేను ఫాల్టర్ అయ్యానా మీతో షేర్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ మీ 2 ways. ఒకటి, మీరు ఏదన్నా కానీ నేను ఏదైనా తప్పు చేస్తుంటే ఇఫ్ యూ పాయింట్ ఇట్ అవుట్, అట్లీస్ట్ యూఆర్ హోల్డింగ్ మీ టు అకౌంట్. అండ్ 2, ఫ్రీక్వెంట్గా ఈ వీడియోస్ చేసి మీకు అప్డేట్ ఇవ్వడంతో ఐఎమ్ ఆల్సో హోల్డింగ్ మై సెల్ఫ్ అకౌంటబుల్. ఆ 3 ప్రిన్సిపల్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, టైంని కరెన్సీలా చూస్తున్నాం కాబట్టి ది గోల్ ఈజ్ టు ఎర్న్ మోర్. సో ఐ హ్యావ్ టు ఎర్న్ మోర్ టైమ్. అండ్ మోర్ టైమ్ అంటే ఎట్ దిస్ మూమెంట్ నేను రిచ్ కాదు, నేను డబ్బులు ఇచ్చేసి టైం కొనుక్కోలేను. ఐ హ్యావ్ టు గెట్ దేర్. సో ఈ టైంలో నాకున్న బేసిక్ ఏంటి, ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ మై హెల్త్, ఫిట్నెస్ అండ్ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్లీ లైఫ్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. సో దట్స్ ద బేసిక్. లైక్ ఇదేదో పెద్ద రాకెట్ సైన్స్ కాదు, బట్ టు యాక్చువల్లీ డూ ఇట్ డే ఇన్ డే అవుట్, ఇట్ టేక్స్ డిసిప్లిన్ అండ్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ డిసిప్లిన్. సో దట్స్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనం ఇన్వెస్ట్ కూడా కరెక్ట్గా చేయాలి మనీని. ఇన్ ద సేమ్ వే టైంని కూడా కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలి. మనం జాబ్ చేస్తాము మనీ కోసం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాము, ఎంటర్టైన్మెంట్ కోసం మూవీస్ చూస్తాము. ఇదంతా కాకుండా వాట్ ఈస్ ద బెస్ట్ యూసేజ్ ఆఫ్ టైం, వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం అంటే నాకు అనిపించింది మాత్రం బుక్సే. ఎందుకంటే ఐ రఫ్లీ అనలైజ్ నా లైఫ్లో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని. నన్ను ఎవరెవరైతే చిన్నప్పటి నుంచి బాగా ఇన్స్పైర్ చేశారు, ఎవరెవరు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అని అనుకున్నానో, వాళ్ళ అందరి లైఫ్స్లో ఒకటి మాత్రం కామన్, వాళ్ళు దే ఆర్ వొరేషియస్ రీడర్స్. బుక్ కనిపిస్తే వదలరు, లైక్ దే ఆల్వేస్ కీప్ రీడింగ్. సో వై నాట్ అడాప్ట్ దట్ ప్రిన్సిపల్? సో దట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం కదా. నాకుండే నా సర్కిల్ కాదు, హూ ఎవర్ మై ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్, వాళ్ళందరిలో ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ పీపుల్ హ్యావ్ అ సేమ్ హ్యాబిట్ విచ్ ఇస్ బుక్ రీడింగ్. సో వై నాట్ డూ దట్? అండ్ ఆల్సో ఐ వాంట్ టు బిల్డ్ అ కమ్యూనిటీ అరౌండ్ బుక్స్. నా లైఫ్లో ఐ నో పీపుల్ హూ రీడ్ బుక్స్, కానీ బుక్స్ చుట్టూతుండే కాన్వర్జేషన్ మాత్రం చాలా తక్కువ. మనీ గురించి కాన్వర్జేషన్ ఉంటుంది, ఫ్యామిలీ గురించి ఉంటుంది, మూవీస్ గురించి ఉంటుంది, పాప్ కల్చర్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. బట్ బుక్స్ గురించి మాత్రం దెర్ ఈస్ నాట్ మచ్ కాన్వర్జేషన్. అరే మన చుట్టూతో ఉండే వాళ్ళు బుక్స్ గురించి మాట్లాడకపోతే హౌ విల్ వి గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బుక్స్? సో దట్ ఈస్ పాయింట్ నెంబర్ 2. అండ్ పాయింట్ నెంబర్ 3, మనీ. ఇందాకే అనుకున్నాం కదా, మనం లైఫ్ అంతా కష్టపడి సేవ్ చేసుకునే మనీని తీసుకెళ్ళి దాన్ని యూజ్ చేసి వీఆర్ బయింగ్ బ్యాక్ టైమ్ యాజ్ అ కమోడిటీ. సో విచ్ మీన్స్ money also plays a huge factor of how our life is going to be, how our remaining time is going to be. So money basics, దీని మీద కూడా ఫోకస్ చేయాలి. మనకు చిన్నప్పటి నుంచి మనీ ఎట్లా ఎర్న్ చేయాలో ఆ స్కిల్స్ నేర్పిస్తారు. లైక్ స్కూలింగ్ అయినా, మీరు బీటెక్ వెళ్ళినా కానీ, మాస్టర్స్ చేసినా కానీ, వాట్ ఎవర్ మీరు చదువుకునే చదువు అంతా కూడా ఎర్నింగ్ మనీ మీదనే ఉంటుంది. బట్ సాడ్లీ ఆ మనీని ఎట్లా యూజ్ చేయాలి, ఎలా స్పెండ్ చేయాలి, ఎలా గ్రో చేయాలి అని మాత్రం మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి లయన్స్ డెన్లో పడేసి ఫిగర్ ఇట్ అవుట్ అని చెప్తారు. వెల్, ఐ వాంట్ టు ఫిగర్ ఇట్ అవుట్ నౌ. సో దీస్ ఆర్ ద 3 ప్రిన్సిపల్స్. 1, హెల్త్ అండ్ ఫిట్నెస్. 2, బుక్ రీడింగ్. అండ్ 3, ఫైనాన్షియల్ లిటరసీ. ఈ 3 ప్రిన్సిపల్స్ని కార్నర్ స్టోన్స్గా పెట్టుకుని నేను తీసుకునే ప్రతి డెసిషన్ ఈ 3 చుట్టూతో రివాల్వ్ అయ్యి 6 months అయ్యేసరికి ఇట్ షుడ్ బి ఇంగ్రెయిన్డ్ ఇన్ మై బ్రెయిన్ దట్ నేను ఏ డెసిషన్ తీసుకుంటున్నా కానీ ఐ షుడ్ ఫస్ట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్. ఈజ్ ఇట్ వర్త్ మై టైమ్? ఈజ్ ఇట్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మై టైమ్? విల్ దిస్ డెసిషన్ గ్రో మై టైమ్ ఆర్ క్వాలిటీ ఆఫ్ టైమ్? ఈ 3 ప్రిన్సిపల్స్ బేస్ మీద నా గ్రాస్ రూట్స్ లెవెల్ థింకింగ్ ఉండాలి. అండ్ ఈ జర్నీలో ఎవ్రీ వీక్ ఒక చెక్ పాయింట్ వీడియో చేస్తాను. లైక్ హౌ డిడ్ ఐ డూ దిస్ వీక్, ఏం నేర్చుకున్నాను ఈ 3 బేసిక్ ప్రిన్సిపల్స్ మీద. అండ్ ఆల్సో ఎవ్రీ టైం ఒక బుక్ చదవడం అయిపోయినా కానీ, ఆర్ ఒక కొత్త ప్రిన్సిపల్ ఏదైనా కానీ నాకు సడన్గా రిలీజ్ అయినా కానీ, ఐ విల్ మేక్ అ మైల్ స్టోన్ వీడియో దట్ ఓకే దిస్ మార్క్స్ అ మైల్ స్టోన్ ఇన్ మై థింకింగ్, దిస్ మార్క్స్ అ మైల్ స్టోన్ ఇన్ మై అండర్స్టాండింగ్. సో ఈ టూ టైప్స్ ఆఫ్ వీడియోస్ నేను చేస్తాను. 1, చెక్ పాయింట్ వీడియో టు గివ్ యూ అన్ అప్డేట్ ఆఫ్ వేర్ ఐ యామ్. 2, మైల్ స్టోన్ వీడియో టు షేర్ అ న్యూ అండర్స్టాండింగ్ దట్ ఐ హ్యావ్ డెవలప్డ్. ఐ హోప్ మీకు ఇది యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీరు నిజంగా యూస్ఫుల్గా ఉంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ విల్ ఆల్వేస్ మేక్ ష్యూర్ టు గివ్ యూ క్విక్ అప్డేట్స్. ఒకవేళ
వీడు ఏదో చెప్తున్నాడు బట్ హిస్ హార్ట్ ఈస్ అట్ ఇస్ రైట్ ప్లేస్ అనుకుంటే కూడా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఎట్ సమ్ పాయింట్ ఐ హోప్ ఐ విన్ యూ ఓవర్. థ్యాంక్ యూ. అంతే, దట్స్ ఆల్.